మాకు ఎప్పటికీ కూడా కలుసుకునేటువంటి వ్యక్తి ఈ జిల్లా అధ్యక్షులైనటువంటి ఎండి రజా గారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్య భూమిక పోషించడానికి వచ్చినటువంటి మిత్రుడు వెంకటేష్ గారు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర జానపద కళాకారుల చైర్మన్ గారు, మరియు గౌడ సంఘం రాష్ట్ర నాయకులు అన్న సింగం సత్తయ్య గౌడ్ గారు, మా తోటి ప్రజాప్రతినిధి సర్పంచ్ ఇప్పలపల్లి రామచంద్రారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ముందున్నటువంటి పెద్దలు నిరసన నేత అయినటువంటి రాజగోపాలన్న గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కిరణ్ కుమార్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, గజవెల్లి ప్రతాప్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, జుబాని ప్రవీణ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరియు కోట కుమార్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మా మిత్రుడు మా పక్క మండలంలో ఉన్నటువంటి శ్రేయోభిలాషి కళాకారులంటేనే కళకు వన్నె తెచ్చినటువంటి దుబాసి శ్రీనివాస్ గారు, మరి ఈ కార్యక్రమంలో పుష్ప గారు, రాణి గారు, మరి ముందు కూర్చున్నటువంటి మీడియా మిత్రులకు, మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, డప్పు కళాకారులకు మరియు జానపద కళాకారులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఈనాడు చూద్దాం, 2001 మొదట తెలంగాణ ఉద్యమంలో, అంతకుముందు ఉన్నటువంటి 1956 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కూడా సరే మనం చాలా వరకు చూడలేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతో మంది ప్రాణాలు, 360 మంది ప్రాణాలు పోయినటువంటి సందర్భాలలో కూడా తెలంగాణ సాధించినటువంటి పరిస్థితి. కానీ 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినటువంటి సందర్భాలలో ఆంధ్ర తెలంగాణ కూడా వేరు కావాలి, తెలంగాణ వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి నిధులు, నియామకాలు, ఆర్థికమైనటువంటి వనరులన్నీ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళే దోసుకుంటా ఉన్నారు. తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా వరకు నిరాశ నిస్పృహలకు లోనైతా ఉన్నారనే ఉద్దేశంతో అది అందరిలో వచ్చినటువంటి మాట. యువత కానీ, మహిళా తల్లులు కానీ, ఇటు రైతాంగం కానీ, కుల సంఘాలు అందరూ కూడా 2001 నుంచి ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఒక్కనాడు కూడా మొక్కమని ధైర్యంతో అందరూ కూడా రాష్ట్ర రోకలతోటి, బతుకమ్మ పండుగలతోటి, బతుకమ్మను కూడా రహదారుల పడి పేర్చి కూడా మహిళా తల్లులందరూ కూడా ఆనాడు ఉద్యమానికి బాసట నిలిచినటువంటి వ్యక్తులు. డప్పు కళాకారులు కానీ, జానపద కళాకారులు కానీ, తర్వాత అనేక రకమైనటువంటి కళలను పోషించినటువంటి వ్యక్తులు కూడా తెలంగాణలో మాకు తెలంగాణ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో పోరాటం చేసినటువంటి వ్యక్తులు. ఇలా మనం చూస్తా ఉన్నాం. మీరందరూ కూడా 2001 నుంచి 2014 వరకు కూడా మేము మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా తెలంగాణ కొరకు పోరాటం చేస్తే మనం ఏం ఆశపడ్డాం, తెలంగాణ వచ్చిన తర్వాత మన బ్రతుకులు బాగుపడతాయి, మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి నిధులు, నియామకాలు అనేవి అన్ని కూడా మనకే ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఆనాడు మనం పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఆ ఫలితం ఎక్కడ పోయిందంటే 2014 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడు ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మనం అందరం కూడా చాలా సంతోషపడ్డాం. చాలా సంతోషపడ్డటువంటి సందర్భంలో కవులు, కళాకారులు, గేయ రచయితలను కానీ, గేయ కళాకారులను కూడా అందరినీ కూడా గుర్తించి మనందరికీ కూడా జీవనోపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఒక ఆలోచన కస్తే 2014లో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సందర్భాల్లో ఏనాడు కూడా ఎంతో మంది అమరులైనటువంటి త్యాగదనుల ఫలితంతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమందికి మాత్రం
అమరులైనటువంటి కుటుంబాలను కొద్ది మందిని మాత్రమే గుర్తించి వారి ఉద్యోగాలలో అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం. కానీ లక్షలాది మంది కూడా కనీసం మాకు జీవనోపాధి కొరకు ఒక పెన్షన్ సౌకర్యము, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి ఒక గుర్తింపు ఉండే విధంగా మాకు పాటుపడతారనే ఉద్దేశంతో చాలా వరకు ఆలోచన చేసిన సందర్భాలలో మనమందరం కూడా చాలా నిరాశకు గురి అయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ ఈనాడు 2023 డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈనాడు చాలా వరకు ఏదైతే ఉద్యమకారులను కానీ, కవులను కానీ, కళాకారులను కానీ, జానపద కళాకారులను కానీ గుర్తించాలనే ఉద్దేశంతో మరొక మంచి ఆలోచనతోటి ఈనాడు సాంస్కృతిక సారథి మన స్వర్గీయ గద్దర్ గారి కుమార్తెను వెన్నెల గద్దర్ గారిని సారథి చైర్మన్గా చేసినటువంటి సందర్భం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. గద్దరు అప్పుడున్నటువంటి పరిస్థితులలో మాట వింటేనే, ఆయన ఎక్కడికన్నా వస్తేనే అనేక రకాల ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో చూసినాం. కళాకారులందరూ కూడా ధర్నా కార్యక్రమము, మీటింగ్ కార్యక్రమము పెట్టుకుంటే ఒక్కనాడు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వం లేనటువంటిది మనం చూసినాం. కానీ ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న చూసినాం, ఏదైతే మన తెలంగాణ గీతం జయ జయ హో తెలంగాణ అనే పాటను మనకు పరిచయం చేసినటువంటి అందశ్రీ గారిని కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీరందరూ కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే విజయరంగారావు గారి సారథ్యంలో ఇంకా కూడా రానున్న కాలంలో మా రజాకు చెప్తాం అన్న వెంకటేష్ గారికి కూడా మీ అందరికీ మళ్ళొక్కసారి అవకాశం కల్పిస్తాం. పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి, తర్వాత అర్బన్ మండలాలు ఉన్నాయి అని 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. మన దగ్గర కూడా కవులు కళాకారులు అందరూ కూడా చాలా మంది జానపద కళాకారులు ఉన్నారు. అని వందలాది వేలాది మందితోటి పెద్దపల్లి పట్టణంలో ఒక ర్యాలీ సందర్భం ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా గుర్తింపచ్చే విధంగా, మీ అందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ కూడా కళాకారులు అందరూ ఉన్నారనే ఉద్దేశంతో తెలిసే విధంగా మరికొద్ది రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమం చేస్తామనే ఉద్దేశంతో మేమందరం కూడా మీకు అండగుంటాం, మీకు చోదోడు వాదోడు ఉంటామనే ఉద్దేశంతో తెలియజేస్తూ మీరందరూ ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు ప్రభుత్వం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మనమందరం, మన అక్కలు, చెల్లెలు, మన తమ్ములు అందరూ కూడా పాట పాడితే రోడ్డు మీదకి వస్తేనే వాళ్ళు వచ్చి ఏదైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భం చూసినాం. కానీ వారి భార్యలో, వారి పిల్లలు ఒక్కనాడు కూడా గజ్జ పెట్టో, బతుకమ్మ పెట్టో, తర్వాత బోరం ఎత్తుకొని రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భం మనం చూడలేదు. కాబట్టి ఏది ఏమైనా ఐక్యత రాగంతో మనమందరం కూడా పోరాటం చేస్తే, మీరందరూ కూడా పోరాటం చేస్తే సాధ్యమైనంత వరకు కవులు, కళాకారులను, జానపద కళాకారులను కూడా గుర్తించేటువంటి అవకాశం వస్తుంది. మీ అందరికి కూడా ప్రభుత్వంలో ఒక వెసులుబాటు కల్పించేటువంటి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో తెలియజేస్తూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మమ్మల్ని కూడా గౌరవించి ఇక్కడికి అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కూడా జానపద కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ.